అసలు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? అసలు ఈ లెటర్ ఏంట్రా? ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటావు కదా సుధీర్. రే ఒకసారి నా మాట వినరా. అన్నీ సర్దుకుంటాయిరా. నీ పేరెంట్స్ నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారా. నువ్వు ఎప్పుడు డాక్టర్ అయితే చూద్దామని వెయిట్ చేస్తున్నారా. అసలు నువ్వు ఇలా చేయడం కరెక్టేనా సుధీర్? అసలు ప్రాబ్లమే నా వల్ల లేరా. అయినా నా ప్లేస్లో ఉంటే తెలుస్తుందిరా నా బాధ ఏంటో. అయినా ఫిలాసఫీస్ నేను కూడా బాగానే చెప్తాను. నా ప్లేస్లో నా సిచ్యువేషన్లో ఉంటే తెలుస్తుందిరా నా బాధ ఏంటో. నేను ఈ కేసు ఎట్టా అబ్బాయికి ఫాలో అవ్వాలి. అన్న ఇక్కడ డిటెక్టివ్ గారు ఫ్లాట్ నెంబర్ ఎంత? 160B. ఎడగోనే ఎంత ప్రాబ్లం? సార్ తెలుగు. యా తెలుగు మాలూమ్ బోర్డ్. సార్ నా మనీ పోయే డిటెక్టివ్ని కలవడానికి వచ్చా. డొనేషన్ మూడ్లో లేని తంబి, వేరే పార్టీని చూసుకుపో. ఎంత మనీ ఖర్చైనా పర్లేదు, ఫస్ట్ నేను అర్జెంటుగా సార్ని కలవాలి. ప్లీజ్ ప్లీజ్ సార్. ఓకే ఓకే, మనీ గురించి కాదు, బాధలో ఉన్నాం. రా లోపలికి. డిటెక్టివ్ గారు బయటకు వెళ్ళారు. ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తారు. మీరు భయపడకుండా కూర్చోండి, మేము ఏ కేసు అయినా సాల్వ్ చేస్తాం. సారీ ఫర్ ద లేట్. పర్లేదు సార్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నేను ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకొని జిఎస్ఎల్ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాను సార్. ఎంతకి బస్సు రాకపోవడంతో ముందుకు వెళ్ళాను సార్. వెనక్కి తిరిగేసరికి నా బ్యాగ్ లేదు. చుట్టుపక్కల అంతా వెతికాను సార్, ఎక్కడా కనపడలేదు. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? అంటే అవి బెట్టింగ్ రిలేటెడ్ మనీ. రఫ్గా ఏ టైం రాబీ జరిగింది? 11:30. బ్యాగ్లో ఎంత మనీ ఉన్నాయి? 10 lakhs ఉంటాయి సార్. ఏ కలర్ బ్యాగ్ అన్నారు? బ్లాక్ కలర్ కాలే బ్యాగ్ సార్. నాకు తెలిసేది స్కై బ్యాగ్ కంపెనీ అనుకుంటా. ఐ విల్ టేక్ దిస్ కేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మర్చిపోయాను, మీ విజిటింగ్ కార్డ్ ఇస్తారా? అవి నిన్నే అయిపోయాగా. టేక్ డౌన్ మై నెంబర్ 996945. ఓకే థ్యాంక్ యూ. నాకు పార్కింగ్లో వాచ్ దొరికింది. ఇస్ దిస్ యోర్స్? యా నాదే. ఈ ఫ్లాట్లో కొత్తగా దిగింది మీరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు చాలా వాల్యుబుల్. టీ తీసుకుంటారా? మేబీ నెక్స్ట్ టైం. మీరు ఏదో వర్క్లో ఉన్నట్టున్నారు. విల్ మీట్ అగైన్ ఫర్ షాప్. బై.
హలో రేహాన్, హలో. వాడికి దొంగ దొరికేశాడు. ఐ హ్యావ్ అన్ ఐడియా. అది ఎగ్జిక్యూట్ చేస్తే మీ డబ్బులు మీ దగ్గరికి వచ్చేస్తాయి. నేను ఏం చేయడానికి అని అడిగి చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? సరే, జాగ్రత్తగా వినండి. మీరు ఏ బ్యాగ్ అయితే పోగొట్టుకున్నారో సేమ్ అలాంటి బ్యాగ్లను కొంత మనీ పెట్టి రెడీగా ఉండండి. ఎందుకలా? మీరు అదే స్పాట్కి వస్తే వీ కెన్ రీక్రియేట్ ది సీన్. ఈసారి నేను అసిస్టెంట్ కూడా ఉంటాం. వీ కెన్ క్యాచ్ దెమ్ వెరీ ఈజీలీ. రేహాన్, వెయిట్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. రేహాన్ లిజన్, ఇప్పుడు బ్యాగ్ వదిలేసి వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళండి. రేహాన్, మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడ డిటెక్టివ్ గారి రూమ్ నెంబర్ ఎంత? 160B. ఎంత మనీ ఖర్చైనా పర్వాలేదు. అరే, నేను 10 lakhs కొట్టేసింది వీడి దగ్గరే. నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం. రిలాక్స్. ఇప్పుడు మనం డిటెక్టివ్స్లో యాక్ట్ చేయలేదనుకో, వాడు నిజంగానే డిటెక్టివ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మనం దొరికిపోతాం. సో మనకు బెస్ట్ ఆప్షన్ ఇదే. అయితే ఒక పని చేద్దాం, మనమే డిటెక్టివ్స్లో వెళ్ళి అక్కడ నువ్వేం క్లూస్ వదిలేసి ఉంటే అరెస్ట్ చేసేద్దాం. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయేమో భయపడ్డా. వీడు చాలా అమాయకుల్లాగా ఉన్నాడు. ఇదే ఛాన్స్, ఏదో ఒక చేసి ఇంక డబ్బులు లాగే. நைட்டுல பறக்க போற ஹைட்டுல தலை காலு பொரியல தலை கீழா நடக்கிறேன். காசு பணம் தொட்டு மணி மணி, காசு பணம் தொட்டு மணி மணி. நல்ல வாயம் சம்பாரிச்சுத நார வாயம் துண்ணுற కనకు పోట్. చాలా రోజుల తర్వాత సరైన వల దొరికిందిరా మనకి. రేపు వేరే ప్లేస్ చెక్కేద్దామా? మళ్ళీ ఏం ప్లాన్ చేశారా? అత్యాసొద్దు. అత్యాశ లేకపోతే దొంగలలో అవుతాం. காசு பணம் கொட்டு மணி மணி, காசு பணம் கொட்டு மணி மணி, காசு பணம் கொட்டு மணி மணி, காசு பணம் கொட்டு மணி மணி. கொடை பிடிச்சி நைட்டுல பறக்க போற ஹைட்டுல தலை காலு பொரியல தலை கீழா நடக்கிறேன். காசு பணம். జాక్పాట్. మొన్న 10 లక్షలు, ఇప్పుడు 50,000. జింక పురుడు వెతుక్కుంటూ వచ్చినట్టు భలే వచ్చాడు మన దగ్గరికి. అర్జెంటుగా సిటీ మార్చారు.
తెలివైన వాడే బ్యాగ్లో జీపీఎస్ కూడా పెట్టాడు. ఈ బైక్ ఎక్కడ చూసినట్టు. దట్స్ ఫేక్ గన్ డామిట్. తెలివైన వాడే బ్యాగ్లో జీపీఎస్ కూడా పెట్టాడు.
బ్రో లిఫ్ట్. సరే రండి. థ్యాంక్ యూ బ్రో. పర్లేదు బ్రో. ఇక్కడి వరకేలే. నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? జాబ్ కాదన్నా, జిఎస్ఎల్ ఎంబీబీఎస్ చదువుతున్నా. ఓ డాక్టర్ అనమాట. దానికి ఇంకా టైం ఉందిలే అన్నా. నీ పేరు? సుధీర్. ఓ డాక్టర్ సుధీర్, కత్తి చూసావుగా ఎంత షార్ప్గా ఉందో. లోపలికి దిగిద్ది, స్ట్రైట్గా పోనీ. ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు. ఆల్వేస్ రిమెంబర్, మీ కూతురున్నంత వరకు ఆశ కూడా ఉంది. అచ్చం నాకు జరిగినట్టే ఏదైనా మీ సొంతమైతే అది ఎక్కడికి తిరిగినా లాస్ట్ మీకే దక్కుతుంది.